తెలుగు వీరలేవరా ఏమన్నా గుర్తుకొస్తోందా? గంపా నాగేశ్వరరావు ఏమో ఇక్కడ ట్రైనర్స్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు వితౌట్ ఎక్సెప్షన్ అని చెప్పినప్పటికీ తెలుగులో ఎందుకు ప్రారంభిస్తున్నానంటే అమ్మ తర్వాత అమ్మ భాష తీయనా అందుకని. విషయానికి వద్దాం. ప్రతి క్షణము అపురూపమైనది అనుకున్నప్పుడు క్షణం విలువ తెలుస్తుంది. క్షణం విలువ తెలిసినప్పుడు అవకాశం విలువ తెలుస్తుంది. అవకాశం విలువ తెలిసినప్పుడు అవసరం గుర్తుకొస్తుంది. అవసరం గుర్తుకొచ్చినప్పుడు ఆశయం ఏర్పడుతుంది. ఆశయం ఏర్పడినప్పుడు అదృష్టం కలిసి వస్తే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ అదృష్టం కోసం నిరీక్షించకుండా ప్రయత్నం కృషి చేద్దామనే సత్సంకల్పం ఎవరి మనస్సులో ఉంటుందో వాళ్ళు తప్పకుండా బాగుపడతారు. ఆ మహాసంకల్పం చెప్పుకోండి. We have come here with a serious purpose, determined to make a difference. We are not going to accept anything less than the best in our life. 100% plus, honestly, always, without discrimination. Our commitment is for truth. Commitment is for purity. Commitment is for achieving greatness. Commitment is for proving that I am different from the rest of the crowd. నలుగురిలో ఒకరిగా బతకటం కాదు, నలుగురిలో ఎన్నదగిన వ్యక్తిగా బతకటం అనేటువంటి దానిపై దృష్టి పెట్టాలి. మా నెహ్రూనేమో తుర్రుం ఖాన్ అన్నాడు. ఇక్కడ మాకు హైదరాబాద్లో తుర్రేబాజ్ ఖాన్లు కూడా ఉంటారు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. భాష ముందు పుట్టిందా, మనిషి ముందు పుట్టాడా? భాష పుట్టిన తర్వాత కనుక మనిషి పుట్టుంటే అందరూ అదే భాషలో పుట్టుండేవారు. మనిషి పుట్టిన తర్వాత భాష పుట్టినందువల్ల ఇన్ని భాషలు ఉన్నాయి. అలానే మతం ముందు పుట్టిందా, మనిషి ముందు పుట్టాడా? మతం గనక ముందు పుట్టుంటే అందరూ అదే మతంలో పుట్టుండేవాళ్ళం. మనిషి ముందు పుట్టి తర్వాత మతం పుట్టినందువల్ల వేరువేరు మతాలు వచ్చాయి. గొడవలు ఎందుకు? ఎందుకు మనం అర్థం చేసుకుంటే ఆలోచనలో ప్రవర్తనలో మార్పు వచ్చే సత్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నాం? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మవత్ సర్వభూతాని, ఆ పరమాత్మ తత్వం మీరు ఏ పేరును పిలిచినా ఏ మతం వారైనా దాని గురించి నేను ప్రశ్నించటం లేదు. అందరిలోనూ చరాచర జగత్తు సమస్తం కదిలే దాంట్లో, కదలని దాంట్లో, ప్రాణమున్న దాంట్లో, ప్రాణం లేని దాంట్లో, పుట్టి గిట్టేటువంటి దాంట్లో, పుట్టని గిట్టనటువంటి దాంట్లో. How can you discriminate? How can you distinguish? How can you be cruel? How can you be unkind? How can you be uncaring, unsharing and ungrateful? That is the power of a single thought. Every thought is like a seed. ఒక విత్తనాన్ని నాటితే మొక్కై అద్భుతమై మహావృక్షమై కల్పవృక్షం అవ్వాలి. ప్రతి ఆలోచన కార్యాచరణ ప్రణాళిక మీద దృష్టి పెట్టేటట్టు చేయాలి. మనిషిలో మార్పు రావాలి. ఆ మార్పు ఆలోచన వల్ల వస్తుంది. ఆ ఆలోచనలు స్వీకరించడానికి సిద్ధపడి ఉండండి. ఎవరికి వాళ్ళు బతకటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం. బహుశా స్నేహాలు బాంధవ్యాలు కొన్ని ఏర్పడతాయి. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోతాం. కాస్తంత చిరునవ్వుతో పాటు, అదేదో సినిమాలో డైలాగ్ ఉందే, కుదిరితే కాఫీ వీలైతే కాసిని కబుర్లు అని. కాస్తంత సీరియస్నెస్ అలవాటు చేసుకుంటే తప్పేమిటి? కాస్తంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకుంటే తప్పేమిటి? ఈ రెండింటి మేళవింపే కదా జీవితం. ఎప్పుడూ కన్నీళ్ళని ఎందుకు అనుకోవాలి? ఎప్పుడూ చిరునవ్వులు అట్టహాసాలు వికటాట్టహాసాలని చెప్పని ఎందుకు అనుకోవాలి? అంటే ఎప్పటికప్పుడు మనం ఇంటర్నలైజ్ కనుక చేసుకుంటూ ఉంటే, విషయాల్ని గ్రహిస్తూ ఉంటే, గ్రహించిన దాన్ని గుర్తుంచుకొని ఆచరిస్తూ ఉంటే అప్పుడు జీవితంలో మార్పు వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇందాటి నుంచి అక్కడ మా గంప, ఇక్కడ గంగాధరు, నెహ్రూ ఇంతవరకు మాట్లాడినటువంటి మిగిలిన వాళ్ళు మీ పక్కన కానీ అటు కానీ ఇటు కానీ ముందు కానీ సీటు ఖాళీ ఉండకూడదు అని అన్నారా లేదా? ఇంప్లిమెంట్ ఇట్. గెట్ అప్ ఇఫ్ యూ ఫైండ్ దట్ దెర్ ఇస్ ఎ సీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ బిహైండ్ యూ అన్ఆక్యుపైడ్. అర్థం కాలేదా? ఇంగ్లీష్లో అర్థం కాదు, తెలుగులో అర్థం కాదు. ఒరే నాన్న, నీ ముందు సీటు ఖాళీ ఉన్నదిరా, వచ్చి కూర్చో. దట్స్ ఆల్. అమ్మా,
మీ ముందు సీటు ఖాళీ ఉంటే లేచి కూర్చోవాలి కదా. అసలు చెప్పింది వినకపోతే ఈ జాతిలో క్రమశిక్షణ ఎట్లా వస్తుంది, ఈ డెమోక్రసీ ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది, ఈ కంట్రీ డెవలపింగ్ కంట్రీ ఎట్లా అవుతుంది? I want everybody to check up whether you have a seat that is unoccupied either to your left side or right side or in front of you. Check it up. Move. Save time. Make a difference. ఎవరయ్యా అక్కడ కుర్చీ ఆ రోలో? ఎస్, దట్ సమ్మన్ హ్యాస్ కమ్. కమ్ ఆన్. అరే ముందుకు రండిరా, ముందుకు రండిరా, బాగుపడండిరా అంటే వెనకబడి ఉంటాం అనేటువంటి ధ్యాస ఎందుకయ్యా ఈ జాతి బలహీనతగా మారుతోంది? స్పీడ్ ఇట్ అప్ ప్లీజ్. This is the difference that we can make when we are disciplined. No person, no society, no country has ever become great without being disciplined. పొద్దున్నే లేవమని చెప్తాం, ఎందుకని? బాగుపడటానికా, మధ్యాహ్నం నిద్రపోవటానికా? Any problem with that seat? He has gone just now. Understandable. Okay? ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను నేను. ఇందాక మా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ స్పీకర్స్ని జాగ్రత్తగా గమనించండి, చూడండి, వినండి, అర్థం చేసుకోండి. వాళ్ళకేవో తెలిసింది ఇక్కడ చప్పట్లు కొట్టించుకోవటానికి కాదు, మీకు ఉపయోగపడే విషయాలని చెప్పడానికి వస్తారు అని చెప్పాడు. మంచి మాట చెప్పాడు. మనకు ప్రపంచంలో తెలుసుకునేదంతా 80% కళ్ళ ద్వారా తెలుసుకుంటామట. యత్ర హస్తస్తతో దృష్టి, యత్ర దృష్టిస్తతో మనః, యత్ర మనః తతో భావ, యత్ర భావ తతో రసః. అది సిద్ధాంతం. కళ్ళు ఎటువైపు ఉంటాయో మనస్సు అటువైపు వెళుతుంది. కళ్ళు దిక్కులు చూస్తూ ఉంటే మనస్సు స్వాధీనంలో ఉండదు, చెప్పిన మాట వినదు, ఏకాగ్రత కుదరదు. దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 2, ఈ వినే చెవులు కళ్ళకు పక్కనే ఏర్పాటు చేయబడ్డాయి. ఈ చెవులకున్న అద్భుతమైన సామర్థ్యం ఏమిటంటే అబౌట్ 11% ఆఫ్ ఆల్ దట్ వీ ఎవర్ కమ్ టు నో బై అబ్జర్వింగ్ ది వరల్డ్, హియరింగ్ వీ గ్యాదర్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ ఇయర్స్. ఇది 80, ఇది 11, 2 కలిపితే 91. 100లో 91 పోతే మిగిలేది 9. వాసన, రుచి, స్పర్శ ఈ 3 కలిసి ఆ 9%లో సర్దుకుంటాయి. ఉపన్యాసానికి వాసన ఉండదు, రుచి ఉండదు, స్పర్శ ఉండదు. అందువల్ల ఈ 9 కూడా ఈ రెండింటికే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే విత్ యువర్ ఐస్ అండ్ విత్ యువర్ ఇయర్స్ you get the essence of the 100% of what a trainer is trying to explain to you so that it can make a difference in your mind and heart. రవ్వంతే ఇంగ్లీష్ వచ్చు, తర్వాత ఎట్లాగూ మాట్లాడతాను ఇంగ్లీష్లో. తెలుగులో ఎందుకు మాట్లాడటానికి మేము ప్రిఫర్ చేస్తామంటే వీ క్యాన్ టచ్ యువర్ హార్ట్, అండ్ ఇఫ్ యూ టచ్ యువర్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్. ఇఫ్ యూ డోంట్ టచ్ యువర్ హార్ట్ ఇట్ గోస్ అబోవ్, బౌన్స్ అయిపోతుంది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్లా ఏం చదువుతున్నారనేది ముఖ్యం కాదు. ఒక చక్కని ఆలోచనను స్వీకరించి మనస్సులో నాటుకున్నట్టయితే వచ్చేటువంటి ప్రభావం. ఇందాక ఒక 15-20 మంది మీ ఎదురుగుండా నిల్చుని లాస్ట్ ఇయర్ అంతకుముందు మేము ఇంపాక్ట్ అటెండ్ చేశాము, ఇది మేము నేర్చుకున్నది, ఇది మాకు లాభం, అందుకనే మేము మళ్ళీ వచ్చామని చెప్పారే, అక్కడి నుంచి ఆ హింటుని స్వీకరించండి. దాట్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. చూస్తూనే రాసుకోవచ్చు, ఫుల్ సెంటెన్సెస్ అక్కర్లా, వర్డ్స్, ఫ్రేజెస్. ముందు నోట్బుక్లు అందరూ తెచ్చుకునే ఉంటారు, లేకపోతే పక్కన వాడిని ఒక కాగితం అని అడిగి తీసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో డేట్ వేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ స్పీకర్ పేరు తెలిస్తే రాసుకోండి, లేక పక్కవాడిని అడగండి. సాధారణంగా అనౌన్స్ చేస్తారు ఇక్కడ 1, 2, 3, 4 అని ప్రతి పాయింట్కు నంబర్ పడాలి. ఈ 3 రోజుల్లో మీ పుస్తకం నిండి ఇంకో పుస్తకం కొనుక్కోగలగాలి. మనస్సు పెట్టి వినండి. ఇటు పుస్తకం రాయక్కర్లా, రన్నింగ్ నోట్స్ అని చెప్పని అంటారు దీన్ని. మనిషి దిక్కు చూస్తూనే ఇలా కలం సాగుతూ పోతూ ఉంటుంది, పేజీ తిప్పేస్తూ ఉంటాం. కోఆర్డినేట్ ది మైండ్ అండ్ ద మౌత్ అండ్ ద హ్యాండ్. చూస్తున్న కళ్ళు
రాస్తున్నది చూడక్కర్లా, వింటున్న చెవులు ఇటు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాయి, ఇక్కడి నుంచి చేతికి వస్తోంది, చేతి నుంచి రాయటం మొదలెడుతున్నాము. ఈ కోఆర్డినేషన్ ఎవరు అద్భుతమైన సమన్వయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ముందుకురికే సామర్థ్యాన్ని సంపాదించుకున్నట్టు లెక్క. ఈ కోఆర్డినేషన్ అర్థం కాకపోతే, అంటే చూస్తే తప్ప రాయలేను, రాస్తే తప్ప చూడలేను, వింటే మననం చేసుకుంటే నిదానిస్తే ఆలస్యంగా ఇంకుతుంది అని అనుకుంటే శిలపై నీళ్లు పోసిన అభిషేకపు పుణ్యం దక్కుతుందేమో కానీ ఆంతర్యంలోకి అద్భుత విషయాలు ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతున్నట్టు అవుతుంది. సరే, ఇలా మాట్లాడుతూ ఉంటే టైం పడుతుంది. నన్నా గంపా ఇనాగ్రల్ టైం ఉన్నదా? క్యా భయ్, ఇంకో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. చిన్నవి, పెద్దవి, ఉన్నవి, గతించినవి. 83,99,999 ఒకవైపు మనిషొక్కడు, ఒకవైపు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ. ఒక సిద్ధాంతం ప్రకారం పరమాత్మ నుంచి సృష్టి ప్రారంభమైనప్పుడు అనేక రకాల జీవులుగా ప్రారంభమై చేసుకున్న పుణ్యం వల్ల మానవ జన్మ దొరుకుతుందట. నరజన్మ దుర్లభం అని పెద్దలు చెప్పారు. ఆ నరజన్మ పొందినందుకు మీకు అభినందనలు. అభ్యంతరమా? గుడ్. నంబర్ 2, ఆ నరజన్మ భారతదేశంలో పుట్టినందుకు, గర్వించదగ్గ దేశంలో పుట్టినందుకు మీరు అభినందించుకోవాలి. చప్పట్లతో సరిపుచ్చుకుంటే సరిపోదు. ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా జీవించాలి. అది మీ బాధ్యత. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎదగటానికి ఈ దేశం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ఈ దేశానికి మీరు కావాలి. ఈ దేశం మీకోసం ఎదురు చూసేలా మీరు ఎదగాలి. దట్స్ హౌ యూ మస్ట్ ట్రై టు కమ్ అప్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. మనకు 6 రుచులు ఉన్నాయంటారు, షడ్రుచులు అని పేరు. 9 రసాలు ఉన్నాయంటారు, నవరసాలు అని చెప్పని పేరు. ఈ వెరైటీ ఎందుకు పెట్టాడు భగవంతుడు? ఒక్క క్షణం ఆలోచించండి. ఏమో సార్, మాకేం తెలుసు? తెలియనిది తెలుసుకోవాలని తెలిస్తే తెలుసుకోవాలని తెలుస్తుంది. తెలుసుకోవాలని తెలిస్తే ప్రయత్నం మొదలు పెడతాం. ప్రయత్నం మొదలు పెడితే ఎంతో కొంత వంటబడుతుంది. ఎంతో కొంత వంట పడినప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉదాత్త స్థితికి, ఉత్కృష్ట స్థితికి చేరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఎదుగుతాము. ఆ ఎదగటం వల్ల ఏమవుతుంది? తెలియదని తెలుస్తుంది, తెలుసుకోవాలని తెలుస్తుంది, తెలుసుకున్నామని తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత అది ఎంత చక్కగా ఇంకిపోవాలంటే, అవును నాకు తెలుసు, తెలిసి నేను జీవిస్తున్నాను, ఆచరిస్తున్నాను అన్న పద్ధతిలో వ్యవహరించవలసిన అవసరం ఉంది. వివరంగా తెలుగులో చెప్పాక ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా. ట్రై టు సీ వెదర్ ది మీనింగ్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇన్ ది ఫ్రేజెస్ ఆర్ నాట్. అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, నుంచి కాన్షియస్ కాంపిటెన్స్, నుంచి అన్కాన్షియస్ కాంపిటెన్స్. నేను కనుక ఇంగ్లీష్లో చెప్పుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండేవాళ్ళు. నాకు తెలుసు, నేను కూడా తెలుగు మీడియమే, కాకపోతే చాలా రోజులైంది. 1955లో పాస్ అయిన 10th క్లాసు. ఏమన్నా సమజైందా? 1955. వద్దు చప్పట్లు కొట్టుకునేందుకు నేను చెప్పలేను. ఏజ్ సర్టిఫికెటా, ఓల్డ్ ఏజ్ పెన్షనా, దాని గురించి కాదు. ఎందుకు చెప్తున్నానంటే, క్లాసులో పుస్తకాలు లెసన్ కింద ఉన్న క్వశ్చన్స్కి స్క్వేర్ బ్రాకెట్స్లలో ఉన్న ఆన్సర్లు బైహార్ట్ చేసి అవి మాత్రమే రాసి వాటికే 90లు 98లు తెచ్చుకుని కాలర్ ఎగరేసుకున్న తర్వాత కాలేజీలకు వచ్చాక మన సత్తా బయటపడుతోంది. మరి ఇప్పుడన్నా మేలుకోకపోతే డిగ్రీ వచ్చినాక మేలుకుంటారా? పీజీ చేశాక మేలుకుంటారా? దుమ్ము లేపాలి అంటే ఏం చేయాలి? ఎంతటి గ్రిప్ ఉండాలంటే యూ షుడ్ నెవర్ స్లిప్. అది పర్పస్ ఆఫ్ ఎ గ్రిప్. తెలిసింది వీలున్నంత వరకు క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మనస్సు దానిపై తాదాత్మ్య స్థితికి చేరుకుంటుంది. ఆ చేరుకున్న తాదాత్మ్య స్థితి మనని దృష్టి నిలిపేటట్టు చేస్తుంది. దృష్టి నిలిపినప్పుడు మనం అర్జునుడు అవుతాం. అర్జునుడికి ఒక గురువు ఉన్నాడు, ఏమనుకోకండి, ఏకలవ్యులో అవ్వచ్చు, గురువు అక్కర్లా. బికాజ్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్ టాట్. నీ అంతకు నువ్వు నేర్చుకునే స్థితికి నీవు ఎదగవాలి. నీ ఆలోచన, నీ చూపు, నీ దృష్టి, నీ పద్ధతి, నీ విశ్లేషణ, నీ నిర్మాణాత్మక దృక్పథం ఇవన్నీ కలిసి జీవితానికి సంబంధించిన అద్భుతమైన విలువలు నీ అంతకు నీకు తట్టేలా, తెలుసుకునేలా, నేర్చుకునేలా ప్రేరణ పొందటమే జీవించడానికి కావలసిన ప్రథమ స్ఫూర్తి. ఎప్పుడైతే ఇది మనకు అర్థం అవుతుందో దెన్ యూ అస్యూమ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎస్, ఐ టేక్ డిసిషన్స్, ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్, ఐ వాంట్ టు ఓన్. గ్రోనప్స్ ఓన్ అప్. సాధారణంగా మనం ఆ ఇంట్లో పుట్టినందుకు, ఈ ఊళ్ళో పుట్టినందుకు, వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది, తెల్లగా ఉంటే బాగుండేది, ఇంకో 2 అంగుళాలు పొడుగుంటే బాగుండేది. ఎందుకు? ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్, ఇట్ మీన్స్ యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ క్రియేటర్. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఈ పాయింట్? నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, తెలుగు మీడియము, ఊళ్ళో పుట్టాను, ఈ కులంలో పుట్టాను, ఆ ప్రాంతంలో పుట్టాను, అది లేదు ఇది లేదని ఒక పెద్ద లాంగ్ లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ ఎప్పుడైతే మీలో ఉంటాయో, ఇట్ సింప్లీ మీన్స్ యు ఆర్ క్రిటిసైజింగ్ ది క్రియేటర్. యు ఆర్ క్వశ్చనింగ్ హిస్ జడ్జ్మెంట్. యు ఆర్ టెల్లింగ్ దట్ యూ డోంట్ నో వాట్ టు గివ్ మీ అని చెప్పని. బిలీవ్ మీ, హీ గివ్స్ యూ ఆల్ ది సీడ్స్ విచ్ యూ హ్యావ్ టు సో అండ్ రీప్ ది బెనిఫిట్. హీ డస్ నాట్ గివ్ ఫినిష్డ్ ఫ్రూట్స్. తినటానికి సిద్ధంగా ఉన్న పళ్ళను పరమాత్మ ఇవ్వడు, కావలసిన విత్తనాలను ఇస్తాడు. ఆ విత్తనాలని నీ మనస్సులో నాటుకుంటే మహావృక్షాలై, కల్పవృక్షాలై అవి ఫలాలు ఇస్తే ఆ ఫలాలు ఎన్ని తింటుంది? చెట్టు తింటుందా? తినదు. తాను ఒక్కటి కూడా తినదు. అది మిగిలిన ప్రపంచానికి అంతటికీ పంచిపెడుతుంది. ఆ తత్వాన్ని వృక్షంలో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగో మన పట్టాభిరామ్ గారు వచ్చారు. అంటే మన ఇనాగరల్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు వచ్చాయి. వ్యక్తిత్వం అంటే అర్థమైందా? ఒక వ్యక్తి వచ్చినప్పుడు చెప్పకుండానే లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు సార్ మా వాళ్ళు. అంటే ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించే వ్యక్తిత్వం వాళ్ళకు మొదలైంది అని చెప్తున్నాను నేను. ఇక్కడ వచ్చే వాళ్ళల్లో కలం బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, గళం బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, రెండూ బలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ రెండు ఎంత బలంగా ఉంటుందంటే ఇతరుల్లో ఆ రెండింటిని బలంగా నాటగలిగిన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొందరు మీకు సుపరిచితులు. ఇదిగో మా పట్టాభిరామ్ గారు కానీ, మా ఎండమూరి వారు కానీ, అవునా? అక్కడ ఇదిగో మా గారు ఉన్నారు, రత్నాకర్ గారు ఉన్నారు, జయసింహ గారు ఉన్నారు, సత్యనగేష్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, మా హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ ఉన్నారు, శరత్ శర్మ గారు, అక్కడ ఇదిగో మా స్వామి బోధమయానంద, డైరెక్టర్ ఆఫ్ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠ్. అదిగో ఆ తర్వాత నేను చెప్పక్కర్లా మన అందరికీ స్ఫూర్తి రథసారథి గంప. ఆ తర్వాత ఇదిగో మా శ్రీరామ్, సాయి సతీష్, కార్తీక్, గంగాధర్ గారు. మిగిలిన వాళ్ళ పేరు నాకు తెలియవు కాబట్టి అక్కడి నుంచి చదివితే చూసి చదువుతున్నాడని అనుకుంటారు. నాది కూడా ఉందా సార్? నేనున్నాను కాబట్టి ఫోటోతో నిమిత్తం ఏముంది. ఇందాక నేను ఒక పదం చెప్పా, మహాసంకల్పం చెప్పుకోండి అని. సంకల్పానికి మహా అన్న పదం ఎందుకు జోడించానంటే దాట్ ఈస్ ది డిసిప్లిన్డ్ సీరియస్నెస్ విత్ విచ్ యూ మస్ట్ ట్యూన్ యువర్ మైండ్ టు ది టాస్క్ దట్ ఈస్ నౌ గోయింగ్ టు బిగిన్ విత్ ఇనాగరేషన్. రైట్? I welcome you all. God bless you. Make a difference. See that India shines once again. Rebuild India. Thank you.